హే ఆల్, చాలామంది రవా కేక్ ఫుల్ వీడియో అడిగారు కదా, అదే అండి ఇది. అందరింట్లో ఇలాంటి మెజరింగ్ కప్స్ అయితే ఉండవు కదా. సో ఇలాంటి కప్స్ అయితే అందరింట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటితోనే నేను ఈరోజు రవా కేక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇలా 1 ఇంచ్ తక్కువ చేసి అయితే మనం ఆ ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. దాన్ని కొంచెం మిక్సీ పట్టాలి. మరి ఫైన్ పౌడర్లా ఏం అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. అదే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఈ రవ్వ ఎంత అయితే తీసుకుంటున్నామో అంతే షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ షుగర్ని డైరెక్ట్గా వేసేయకూడదండి, షుగర్ని కూడా మంచిగా పౌడర్ అయితే చేయాలన్నమాట. ఈలోపు ఒక 1/2 కప్ మిల్క్ అయితే తీసుకొని అందులో వేసి మంచిగా కలుపుకొని ఒక సైడ్కి అయితే పెట్టే. ఉండలు లేకుండా అయితే మాత్రం చాలా స్మూత్గా వచ్చేటట్టు చూసుకొని పైన మూత అయితే పెట్టేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ షుగర్ అయితే ఇలా పౌడర్ అయితే చేసుకొని జల్లించుకోవాలన్నమాట. ప్రతిదీ మనం బేకింగ్లోకి వాడే ప్రతిదీ కూడా జల్లించుకోవాలి, ఎందుకంటే ఏమైనా రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే మాత్రం అందులో ఉండిపోతాయి అన్నమాట. ఇంకా ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనే టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. ఇంకా 2 ఎగ్స్తో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మంచిగా ఫోమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు బీట్ అయితే చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత 3 బ్యాచెస్లో అయితే షుగర్ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా వైట్ కలర్లోకి అయితే వస్తుంది ఎగ్ అనేది. నేనైతే ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ అయితే వాడాను. ఇలా 1 టీ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఒక 2 డ్రాప్స్ అయితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను. ఇది చాలా ఎక్కువ ఫ్లేవర్ అయితే వస్తుందండి, అందుకే 2 డ్రాప్స్ వేసుకున్నాను. నా దగ్గర ఫ్లేవర్ కూడా ఉందన్నమాట, అది కూడా కొంచెం అయితే వేసుకున్నాను. మంచిగా ఇలాగా ఈ 3 ఎసెన్స్లు అయితే కలుపుకోవాలి. మీ దగ్గర ఈ 3 లేకపోతే రవ్వ మిక్సీ చేస్తాం కదా, అప్పుడు ఒక 2 యాలకులు అయితే వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను అనమాట. ఇంకా బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే వాడాను. ఈ కంపెనీ అయితే నేను వాడతాను ప్రతి దానికి కూడా. ఇవి కూడా జల్లించాలన్నమాట. ఇప్పుడు మనం ఏ కేక్ టిన్ అయితే తీసుకుంటామో దానికి నీట్గా గ్రీజ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలాగ ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. మీరు స్టవ్ మీద చేసుకుంటే మాత్రం ఇలా స్టాండ్ ఒకటి పెట్టేసి దలసరిగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే కేక్ అనేది బేగా మాడిపోతుంది పలుచగా ఉన్నవి ఏమైనా పెడితే. ఇలా మీడియం సైజులో ఉండాలన్నమాట. లైట్గా అలా మిక్స్ చేసుకొని ఇదైతే మనం నానబెట్టుకున్నాం కదా మిల్క్లో, అది కొంచెం కొంచెంగా వేసి ఇలా బెలూన్ విస్క్తో అయితే స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏ లంప్స్ లేకుండా అయితే ఇలా స్లోగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక స్పాచులాతోని ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ అంతా కూడా ఊడ్చి ఒకసారి, ఇప్పుడు ఆ స్పాచులా అయితే తీసేసి మొత్తం ఒకసారి ఏ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది ఇంకా పక్కన పెట్టేసి స్పాచులాతో ఎడ్జెస్ అంతా కూడా ఇలా స్క్రాప్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది పల్చగానే ఉంటుందండి, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏంటి ఇలా ఉందని చెప్పి. అది అలానే వస్తుంది, కానీ బాగా అయితే బేక్ అవుతుంది. ఇలా బరువుది ఏదైనా పైన పెట్టేయండి. ఒక 30 మినిట్స్ వరకు దాని జోలికి వెళ్ళకండి. 30 మినిట్స్ తర్వాత చూడండి కేక్ ఎలా పొంగిందో. ఇప్పుడు ఒక టూత్పిక్తో చూసి చెక్ చేసుకోండి. ఇంకా తడి ఉంది, అందుకే కొంచెం సిమ్లో పెట్టేసి అయితే ఉంచాను. ఇంకొక 10 మినిట్స్ తర్వాత వెళ్ళి చెక్ చేశాను. ఇప్పుడైతే ఏమీ అంటుకోలేదు. ఇంకా ఆపేసి అయితే కేక్ని చక్కగా కూల్ అయితే చేసుకోవాలండి. వేడిగా అయితే అస్సలు ఓపెన్ చేయకూడదు, కేక్ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం వేడిగా ఉందండి, అయినా నేను టైం అయిపోతుంది కదా అని చెప్పి అయితే జాయ్ కూడా లేచిపోతాడు, పడుకున్నాడు. అదిగో జాయ్ అయితే లేచిపోయాడు. ఇంకా గబగబా అయితే నేను కేక్ డిమోల్డ్ అయితే చేసేస్తున్నాను అనమాట. మీరు మాత్రం పూర్తిగా కూల్ అయిన తర్వాతనే ఓపెన్ చేయండి. ఇలా మొత్తం అంతా కూడా బేకింగ్ షీట్ అంతా తీసేసి మధ్యలో కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కావాలంటే స్క్వేర్ టిన్లో కూడా వేసుకోవచ్చు, కొంచెం థిన్గా వస్తుంది అనమాట, ఇంత హైటెడ్లో అయితే రాదు. నేను రౌండ్ టిన్లో వేసాను కదా, 6 ఇంచ్ టిన్లో, అందుకే ఇంత హైట్ అయితే వచ్చింది. చూడండి ఎంత ఫ్లఫీగా అయితే వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.